గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా బ్రేక్ఫాస్ట్ షో వ్యూవర్స్ అందరికీ కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఇది నిజంగానే శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన సమయం. ఎందుకు అంటే నరకాసురుడు అనే రాక్షసుడిని వధించారు కదా. అంటే నరకాసురుడు లేకపోవచ్చు ఇప్పుడు, కానీ అలా కొంచెం ఇంతో కొంత రాక్షస గుణాలున్న ప్రజలు ఇంకా ఉంటూనే ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. అందువల్ల ఈ రోజు మనందరం అలాంటి పనులు మనం చేయకుండా ఎవరైనా చేస్తున్నా, ఎవరైనా బాధ పెడుతున్నా అది ఆపాలి అని నిర్ణయం తీసుకొని చక్కగా శుభాకాంక్షలు చెప్పుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు కాబట్టి మరి ఈ రోజు స్పెషల్ గా నేను మీకోసం తీసుకొచ్చాను మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇన్స్టాంట్ చక్లీ. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చేసేస్తాను, మీరు చూసి ఫాలో అవ్వండి. ఇన్స్టాంట్ చక్లీ. సో అది ఎలా చేయాలి అంటే, మామూలుగా చక్రాలు చెక్కిలాలు అని పిలుస్తూ ఉంటాం కదా, అవన్నీ జనరల్ గానే చేసుకుంటాం. కానీ ఇన్స్టాంట్ గా చేయాలి అంటే ఏముందండి, కొంచెం ఫాస్ట్ గా చేస్తే అయిపోతుంది. సరే, ఇప్పుడైతే ఇందులో బియ్యపిండి వేస్తున్నాను కొద్దిగా, అలాగే శనగపిండి. ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. ఉప్పు, కారం అన్ని వేసేయాలి. ముందైతే జీలకర్ర, అలాగే కొద్దిగా నువ్వులు, అలాగే కొద్దిగా సోంపు. మామూలుగా ఈ చక్లీ చేసుకునేటప్పుడు సోంపు వేయరు, కానీ సోంపు వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో కారం, అలాగే కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు అండ్ ఫైనలీ ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని కలపాలండి. ఇవి బాగా కలిపేలోపు ఇంకొక పని చేయాలి. అదేంటి అంటే, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేసి అందులో బటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను బటర్ వేస్తున్నాను. ఇది కరుగుతుంది. ఈలోపు ఇంకో పని ఏం చేయాలి అంటే, ఇంకో స్టవ్ మీద కూడా ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. సో ఈ నీళ్లు కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. అండ్ అలాగే బటర్ పూర్తిగా చూసారా, చెప్పేలోపే కరిగిపోయింది కూడా. ఓకే, సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఒకసారి ఇందులో ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసాం కదా, బటర్ కరిగింది కదా, ఇది వేయాలి కొంచెం. ఓకే, సరిపోతుంది. అలాగే నీళ్లు గోరువెచ్చగా అయ్యాయి కదా, ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు ఆ గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ చక్లీ పిండి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జావుగా కూడా అయిపోకూడదు అన్నమాట. సో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మరి కామెడీగా ఉంది ఇలా పోసుకుంటే, లేదుగా. సో ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. మరి నేను కలిపేసి పెట్టుకుంటాను, కొంచెం వెయిట్ చేయండి. ఇలా కలిపేసి పెట్టుకోవాలండి. మరి నేను కలిపేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే నూనె కూడా పెట్టేసుకున్నాను. ఇది వేడవ్వాలి అంటే ముందు స్టవ్ ఆన్ చేయాలి. సో ఇది బాగా వేడైన తర్వాత మనం చక్లీ వేస్తాం. ఈలోపు అసలు నిజంగా అంటే ఎంతమందికి తెలుసు సత్యభామ నరకాసురుడిని చంపింది అని తెలుసు,
కానీ ఎందుకు కృష్ణుడు చంపలేదు, ఎందుకు కృష్ణుడు ఫెయింట్ అయినట్టు యాక్ట్ చేశాడు, ఎందుకు సత్యభామ చేతే చంపించాడు తెలుసా మీకు ఇది? ఓకే, నేను చెప్తాను. అసలు స్టోరీ ఏంటి అంటే నరకాసురుడు ఎవరో కాదండి, మన భూదేవి యొక్క కొడుకే. సో ఆ నరకాసురుడు పుట్టినప్పుడు ఏమైంది అంటే కొన్ని కారణాల వల్ల బ్రహ్మదేవుడు బోలెడంత పవర్ రావాలి నరకాసురుడికి అని చెప్పేసి వరం ఇచ్చేశాడనమాట. ఆ పవర్ వచ్చిందని నరకాసురుడికి తెలిసిన తర్వాత నరకాసురుడు ఏం చేశాడు, విచ్చలవిడిగా పాపం అమాయకపు జనాల్ని బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు. కన్న తల్లి భూదేవి ఎంత శాంతమూర్తి అండి, దానికి కంప్లీట్ ఆపోజిట్ గా తయారైపోయాడు మన నరకాసురుడు. అప్పుడు ఏమైంది, భూదేవికి కోపం వచ్చింది. కానీ పాపం తల్లి కదా, ఏం చేస్తుంది, ఏం చేయలేకపోతుంది కదా. కానీ అలా జరగలేదు. మనకి మామూలుగా జనరల్ గా అయితే మన అమ్మలు ఏం చేస్తారు, పాపం అని వదిలేస్తూ ఉంటారు పిల్లల్ని, అలాగే చెడిపోయేది. దానికి ఎగ్జాంపుల్ గానే నేను ఇవాళ ఈ స్టోరీ చెప్తున్నాను. యాక్చువల్లీ ఏమైంది అంటే ఇంకొక వరం కూడా ఉందన్నమాట నరకాసురుడికి. ఏంటి అంటే కన్న తల్లి చంపితేనే నేను చావాలి అని బ్రహ్మదేవుడి నుంచి ఇంకో వరం కూడా పొందేశాడు. అప్పుడు ఎలా, భూదేవేమో కంప్లీట్ శాంతమూర్తి కదా, అందుకే కృష్ణుడి భార్య అయిన సత్యభామ ఎవరో కాదు, భూదేవి మరో అవతారమే. అందువల్లే కృష్ణుడు ఫెయింట్ అయినట్టు యాక్ట్ చేశాడు. సత్యభామ అప్పుడు విల్లు తీసుకొని ఎయిమ్ చేసేసి నరకాసురుడిని వధించింది. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే మన సొంత పిల్లలైనా సరే వాడు తప్పుడు మార్గంలోకి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, వాళ్ళ కరెక్ట్ మార్గంలోకి పంపించాలి అని చెప్పేసి. చూసారా, పురాణాలు బోరింగ్ అంటూ ఉంటారు, కానీ ఎంత మంచి మెసేజెస్ తో ఉంటాయో ఇవన్నీ. అందుకే చదవాలి, తెలుసుకోవాలి. సరే, స్టోరీ అయితే తెలుసుకున్నారు కదా, అలాగే నరకాసురుడు భూదేవి కొడుకన్న విషయం కూడా తెలుసుకున్నారు కదా. కానీ మన నూనె మాత్రం ఇంకా వేడవలేదండో, ఇంకాస్త టైం పడుతుంది. నరక చతుర్దశి స్పెషల్లో ఈ రోజు నేను ఇన్స్టాంట్ చక్లీ చూపిస్తున్నాను కదా. ఓకే, నూనె వేడైపోయింది బ్రేక్ లోపు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందు చక్రాల గిద్దలు తీసుకొని వాటికి ఆయిల్ రాసేయాలి, సో దట్ ఈజీగా జారుతాయి అన్నమాట. లేదు అంటే నొక్కి 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 మన చేతులు నొప్పులు వస్తాయి. అలాగే దీనికి కూడా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ముందుగా చక్రాల పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చక్లీ పిండిని, దీన్ని ఇందులో వేసేయాలి. దీని మీద నుంచి ఇది పెట్టేసి జాగ్రత్తగా చక్రాలు వేయాలన్నమాట. ఓకే, సో చక్లీ అయితే వేసేసాం కదా. ఇది బాగా అంటే కొంచెం గోల్డిష్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు క్రిస్పీగా అయినట్టు అనమాట, అప్పుడు తీసేయాలి. సో చూద్దాం, ముందే కదిలించామంటే ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఉండివ్వాలి. ఇది బాగా గోల్డిష్ బ్రౌన్ లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి కదా, మరి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ లోకి వస్తే సరిపోతుంది అనమాట. జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, డన్. మామూలుగా చక్లీ అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అని ఒక పూట అంతా టైం స్పెండ్ చేస్తే కానీ అవదు అనుకుంటారు కదా, బట్ కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఇన్స్టాంట్గా కూడా. ఓకే, టిష్యూ పేపర్లోంచి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్ చక్లీ సూపర్ గా ఉంది కదా చూడటానికి. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. మరి నరక చతుర్దశి నాడు మీరు కనుక స్పెషల్ చేసుకోవాలి అంటే నేను సజెస్ట్ చేసేదైతే ఇదే. మరి మీరేం చేస్తారు అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ చక్లీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఇన్స్టెంట్ చక్లీకి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నువ్వులు 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఇన్స్టెంట్ చక్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బియ్యపిండి,
శనగపిండి, జీలకర్ర, నువ్వులు, సోంపు, కారం, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఒక పాన్ లో బటర్ ని కరిగించి వేసుకొని అలాగే గోరువెచ్చని నీళ్లు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా దగ్గరగా ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత జంతికల గొట్టానికి నూనె రాసి పిండిని కూర్చుకొని డీప్ ఫ్రై నూనెలో చెక్లీలా వేసుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ చెక్లీ రెడీ. ఇన్స్టెంట్ చెక్లీకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు హ్యాపీగా ఇలా చేసుకొని మనమే ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే తిని ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే చేసుకోవాలి, ఎందుకంటే చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా సూపర్ గా ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. చెక్లీలు అయినా ఎవరికి నచ్చావు, అందరికీ నచ్చుతాయి. సో వెంటనే చేసేయండి. అలాగూ ఇవాళ హాలిడే ఉంటుంది కాబట్టి. మరి నెక్స్ట్ ఈ రోజు నేను చూపించిపోయే ఐటెం ఏంటి అంటే కాజు పాన్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. కాజు పాన్, దీనికి అసలు స్టవ్ తోటే పని లేదు, సింపుల్ గా చేసుకోవచ్చు. మామూలుగా ఇలాంటి పండుగల రోజు ఏం చేస్తాం, హ్యాపీగా చుట్టాలందరూ వచ్చేస్తారు కాబట్టి బాగా తినేస్తాం, అవునా. పిండి వంటలు అవి ఇవి అన్ని తిన్న తర్వాత ఫైనల్ గా పాన్ వేయకపోతే అసలు పండగ భోజనం కంప్లీట్ అవుతుందా, అవ్వనే అవ్వదు కదా. అందుకని ఈ రోజు మీరు కూడా రెగ్యులర్ గా బయట నుంచి కొనుక్కొని పాన్ అని తింటారు. మన బ్రేక్ఫాస్ట్ షో ఉంది కదా, అందులో నేనున్నాను కదా. అందుకే మీరు హ్యాపీగా పాన్ ని కూడా డిఫరెంట్ గా తినాలి అని చెప్పేసి కాజు పాన్ చూపిస్తున్నాను అనమాట. మరి దీనికోసం ముందుగా ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పిస్తా, అలాగే కొంచెం బాదం, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. అలాగే కొంచెం జీడిపప్పు, అండ్ ఆ తర్వాత కొద్దిగా ఇలాచి, ఆ తర్వాత కొన్ని గసగసాలు, మామూలుగా మన సౌత్ ఇండియాలో అయితే మనం సత్యభామ నరకాసురుడిని వధించింది అని చెప్పి ఇలా ఉంది కదా, కానీ నార్త్ ఇండియాలో కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది తెలుసా. అదేంటో చెప్తాను. బట్ ఇప్పుడైతే ఇందులో నేను గుల్కంద్ వేస్తున్నాను. అలాగే పంచదార వేయాలి. సో షుగర్ కూడా వేసేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసేయాలండి. స్టోరీ అని చెప్పా కదా, మామూలుగా అయితే సత్యభామ అని మనం అనుకుంటామా, నార్త్ ఇండియాలో ఇదే రోజుని కాళీ చౌడాస్ అంటారు. ఎందుకు అంటే రాక్షసుడిని కాళీ అంతం అందించిన రోజు కాబట్టి కాళీ చౌడాస్ అంటారనమాట. అక్కడ మామూలుగానే అమావాస్యకి అమ్మవారిని పూజించడం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే స్పెషల్లీ మహారాష్ట్ర, కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్స్ అంతా ఏంటి అంటే కాళీమాతను ఎక్కువగా పూజిస్తారనమాట. సో ఇప్పుడు కూడా ఈ మనం నరక చతుర్దశి ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకుంటామో అక్కడ కాళీ చౌడాస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు పొద్దున్నే పూజ చేయరండి, మధ్యాహ్నం కరెక్ట్ గా 12 గంటలకి అమ్మవారికి పూజ చేస్తారు. ఓకే, ఇది కలిపేశాను కదా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొక బౌల్ ఏదన్నా తీసుకొని అందులో కాజు బర్ఫీ, ఈ కాజు బర్ఫీ తీసుకొని వీటిని కూడా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
సో కాజు బర్ఫీని చక్కగా స్మాష్ చేసేసిన తర్వాత ఇదిగో ఇలా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా చేసుకోవాలి ముద్దలాగా. సో ఇలా చుట్టేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకోవాలండి. ఆ బటర్ పేపర్ తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. మీరు ఏదైతే కాజు బర్ఫీని చుట్టుకొని పెట్టుకున్నారో ఉండేలాగా దాన్ని. అండ్ ఇప్పుడు ఒత్తుకోవాలన్నమాట చపాతీ లాగా. సో చూస్తున్నారు కదా, ఇలా ఇంకొంచెం పల్చగా ఇంకొంచెం పెద్దగా ఒత్తుకోవాలండి. మరి నేను ఒత్తేసుకొని పెట్టేసుకుంటాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ వాటిని కొంచెం స్క్వేర్ షేప్లో చేసుకొని రెండులా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, బట్ మీకు చూపించాలి కదా అందుకని చూపిస్తున్నాను. ఇలా ఒత్తుకున్న దాన్ని తీసేసి జాగ్రత్తగా ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ముందు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఏదైతే షేప్ అవుట్ అయిపోతుంది అనుకుంటామో ఆ ఎడ్జెస్ అన్నిటిని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది. సో ఇలా ఎక్కడన్నా ఎక్సెస్ ఉంది అనుకుంటే మీరు ఇంకొంచెం తీసేసుకోవచ్చు. డన్. చూసారు కదా, ఇలా స్క్వేర్ షేప్ లా కట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను 2 కట్ చేసుకున్నా అని చెప్పాను కదా, అవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇదొకటి 3. డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటి చూపిస్తాను నేను మీకు. ఆల్రెడీ చేసి పెట్టాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా స్టఫ్ చేసేసుకోవాలి. గుల్కంద్ మిశ్రమం ఉంది కదా అది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కోన్ షేప్ లోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే, డన్. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా 2 కూడా చేస్తాను నేను. ఇది కొంచెం ఈ పాన్ షేప్ అనేది కొంచెం టఫే, బట్ కొంచెం అలవాటు అయింది అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేయాలి అంటే జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాజు పాన్ రెడీ అయిపోయింది. సో ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ కాజు పాన్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. కాజు పాన్ కి కావలసిన పదార్థాలు: కాజు బర్ఫీ 1 కప్పు, పంచదార 1 టీ స్పూన్, పిస్తా 1 టీ స్పూన్, బాదం 1 టీ స్పూన్, జీడిపప్పు 1 టీ స్పూన్, గుల్కంద్ 2 టీ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. కాజు పాన్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పిస్తా, బాదం, జీడిపప్పు, యాలకుల పొడి, గసగసాలు, గుల్కంద్, పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. మరో బౌల్లో కాజు బర్ఫీని మ్యాష్ చేసుకొని ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో కాజు ముద్దను వేసి పైనుంచి ఇంకొక బటర్ పేపర్ వేసుకొని దానిని చపాతీలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత చపాతీలా చేసుకున్న కాజు బర్ఫీని 4 పలకలుగా కట్ చేసుకోవాలి. అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గుల్కంద్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పాన్ లో ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు పాన్ రెడీ. కాజు పాన్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం.
చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. పాన్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాన్ తినే ఉంటారు, కానీ కాజు పాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సూపర్గా ఉంది. అసలు ఆ ఫ్లేవర్స్ ఎంత బాగున్నాయో తెలుసా. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. మరి ఈ నరక చతుర్దశి స్పెషల్గా దీపావళి అంటే ఏంటి? ఇదేమో చిన్న దీపావళి, రేపు పెద్ద దీపావళి. మరి ఈ రోజు నుంచే అందరూ కలవడం, స్వీట్స్ పంచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని వెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, వెల్ విషెస్కి కానీ, లేదా రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఇహ అంతే, నెక్స్ట్ దీపావళి రోజున మీకు బోల్డ్ అని గిఫ్ట్స్ వచ్చేస్తాయి. మరి వెంటనే తయారు చేసుకోండి. మరి దీంట్లో ఎప్పుడైనా డౌట్ వచ్చింది అంటే వెంటనే యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లో చూసేయండి. ఓకేనా? ఎలా అంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా ఫాలో అవ్వండి. లేదు యూట్యూబ్లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి, అక్కడ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా ఎంచక్క బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి కాబట్టి ఫాలో అవ్వచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నేను రేపు ఇంకో 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మరొకసారి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలు. నమస్తే.